హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు మా ఇంటి వంట వెజ్ ములక్కాడ బిర్యానీ ఎలా చేయాలన్నది చేసుకునే విధానం చూసేద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని గిన్నె వేడయ్యేదాకా చూడాలి. వేడయిన తర్వాత ఆయిల్ పోయాలి. ఆయిల్ వీటైన తర్వాత మొత్తం బిర్యానీ సామానం మొత్తం అందులో వేయాలి. వేసిన తర్వాత కొంచెం అటు ఇటు తిప్పుతూ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అయిన తర్వాత కొంచెం కస్తూరి మెంతాకు కూడా వేసుకోవాలి. వేసుకుని దాన్ని కూడా బాగా ఏగనివ్వాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి. కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని తిప్పుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మొత్తం వెజిటేబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి. అన్నీని క్యారెట్, ఆలు, ఉల్లిపాయలు, గోరు చిక్కుడి, ములక్కాళ్ళు అన్నీ వేసుకోవాలండి. అన్నీ వేసుకుని ఒకసారి తిప్పుకుందాం. కొంచెం మగ్గిన తర్వాత ములక్కాళ్ళు కూడా యాడ్ చేసేసుకుందాము. టమాటాలు అన్నీ యాడ్ చేసేసుకుందాం. టమాటాలు అన్నీ వేసిన తర్వాత కొంచెం అటు ఇటు తిప్పుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. బిర్యానీ మసాలా వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్టు, జీడిపప్పు పేస్ట్ అండి. అది 3 మిక్సీ పట్టాను. 3 కలిపి వేసుకుని కొంచెం ఫ్రై అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ అండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. వాటర్ మరిగేదాకా వెయిట్ చేయండి. ఒక 5 నిమిషాల్లో వాటర్ మరిగిపోతుంది. మరిగిపోయిందండి వాటర్ మరిగిపోతే ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకుందాం. ఇందులో ఒకసారి చూసుకుని కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకుందామండి. రైస్ వేసుకున్నాక కొంచెం గట్టితో తిప్పి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మళ్ళీ 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తెచ్చేద్దామండి. కొంచెం ఉడికింది లైట్గా. ఒకసారి కలిపేసుకునండి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. బాగా కలపాలి. కొద్దిగా కొత్తిమీర కూడా జల్లేసుకుని మూత పెట్టేసుకుందామండి. కొంచెం కొత్తిమీర జల్లేసి మూత పెట్టేసుకుందాం. ఉడికేదాకా వెయిట్ చేద్దాం. రెడీ అయిపోయిందండి బిర్యానీ, ములక్కాడ వెజ్ బిర్యానీ ఉడికిపోయిందండి. ఒకసారి కలుపుకుందాం. చూద్దాం ఎంతవరకు ఉడికిందో. లాస్ట్గా కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. 5 మినిట్స్ మూత పెట్టేసుకుని మళ్ళీ మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఉడికిందో లేదో తెలిసిపోతుంది. అవునండి, ఉడికిపోయిందండి. రెడీ అయిపోయింది. మూత తీసి చూసాం. ఇప్పుడు గట్టితో కొంచెం చూద్దాం ఉడికిందో లేదా అని. అయిపోయింది. ములక్కాడ వెజ్ బిర్యానీ రెడీ అండి. ఎలా ఉందో ఏంటో కామెంట్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మరెన్నో వీడియోలు పెట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు కూడా టేస్టీ ములక్కాడ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి.